కర్కాటక రాశి ఫలితములు 2026 పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు, ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు వ్యవస్థానముందు రజితమూర్తిగా సౌభాగ్యకరముగా శుభ ఫలితములను ఇచ్చును. మంగళ తోరణములు, బంధుమిత్రులు కలవడము, శుభవ్యయము, కుటుంబ అభివృద్ధి కలిగించును. తదుపరి జూన్ 2 నుండి జన్మరాశి యందు సువర్ణమూర్తిగా అత్యంత శుభ ఫలితములను, ధన అభివృద్ధిని రాహువు కేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు ఉండును. నవమ తృతీయ స్థానములందు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితములను, ఆ తరువాత డిసెంబర్ 6వ తేదీ నుండి అష్టమ ద్వితీయ స్థానములందు లోహమూర్తులుగా అతి సామాన్య ఫలితములు ఇవ్వడం జరుగుతుంది. గురు సంచారం శుభప్రదం. ఉద్యోగ వ్యాపారాలలో మంచి ప్రయోజనాలు, ఉన్నత ఆలోచనలు, ఆత్మవిశ్వాసం, ప్రతిష్టాత్మకమైన పదవిని పొందే అవకాశాలు, కుటుంబ వాతావరణం అనుకూలం. పరిశోధనా వృత్తి నైపుణ్యాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి, ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి అనుకూలమైన సమయం. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జన్మరాశిలో బృహస్పతి సంచారం ఇతరులకు ప్రోత్సాహకారిగా ఉంటూ తగిన స్ఫూర్తినిచ్చేటట్టు చేస్తుంది. ఈ సంవత్సరంలో ఒక నామినేటెడ్ పదవికి ఎంపిక అవుతారు. వృత్తి నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు అధిక ఆదాయం. జన్మగురిని సంచార కాలంలో అహంకార స్వభావం, మాట తొందర, ఇతరులపై నోరు జారటం వలన కొన్ని సమస్యలు, అప్పుడప్పుడు అతిగా ఆశపడడం వలన ఇబ్బందులు. భాగ్యరాశిలో శనైశ్చరుని సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. క్రమశిక్షణలో శ్రమించి పనిచేయు వారికి మంచి ఫలితాలు, ప్రణాళిక లేని పనులకు ప్రతికూల ఫలితాలు, కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు. దిగుమతి వ్యాపారులకు, పర్యాటక రంగం వారికి, క్యాటరింగ్, హోటళ్లు నిర్వహణ, ఆహార సంబంధ వ్యాపారులకు, ఫార్మసీ, వైద్య సంబంధ వ్యాపారులకు అధిక సంపాదన ఉంటుంది. డిసెంబర్ నుండి సంవత్సరాంతరం వరకు జన్మరాశిలో గురుని శుక్ర సంచారం, కేతు సంచారం వలన అధిక శ్రమ, ఒత్తిడి. పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వారు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది. ఉదర కాలేయ సంబంధ వ్యాధులు, అపమృత్యు దోషము తొలుగును. ఆయుర్వృద్ధి, ఛాతీ, రొమ్ము, ఊపిరితిత్తులు విషయాలకు సంబంధించి ఆస్తమా, నిద్రలేమి, మధుమేహం, ఋతుక్రమ సమస్యలకు వైద్య సహాయం అవసరం. ఆస్తమా, నిద్రలేమి, మధుమేహం, ఋతుక్రమ సమస్యలకు వైద్య సహాయం అవసరం. రావి చెట్టుకు ప్రదక్షిణలు ఆరోగ్యకరం. డిసెంబర్ వరకు రాహుకేతుల సంచారం అష్టమ ద్వితీయ స్థానములందు సామాన్యం. ఏ పని తలపెట్టినా నిర్లిప్తత, వృధాగా కాలక్షేపం చేయడం, ఇతరులకు కలిసి రాకపోవడం, మానసికంగా ఇబ్బందులు, ఆదాయానికి మించిన ఖర్చులు. కర్కాట రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 7 మరియు 11 సంఖ్యలు. సోమ, మంగళ, గురువారాలు కలిసిన మరింత శుభప్రదం. మాసవారి ఫలితములు 2026 మార్చి. ఆధ్యాత్మికత, ధ్యానం, యోగా ఆచరణతో మంచి ఫలితాలు. క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే ఆశించిన ఫలితాలు పొందుతారు. ఏప్రిల్. అవివాహితులకు వివాహ శుభయోగం, వైవాహిక జీవితం సంతోషం. వీరి జీవిత భాగస్వామికి కూడా అన్ని రంగములలోనూ పురోగతి ఉంటుంది. మే. జ్ఞానం, ఆశావాహ దృక్పథం మరియు సమృద్ధి ఆలోచన, వ్యక్తిత్వం మరియు జీవిత గమనంలో ఈ నెల నుండి గణనీయమైన ప్రభావం ఉంటుంది. పోటీ పరీక్షలలో బాగా రాణిస్తారు. కొత్త ఉద్యోగం కోసం చూసేవారు విజయం సాధిస్తారు. జూన్. మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు, ఆశావాహ దృక్పథాన్ని సూచిస్తుంది. అత్యవసర సమయంలో
ఇతరులకు సహాయకారిగా ఉండి బలమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. జూలై, విద్యార్థులకు చదువుల విషయం అనుకూలం కాదు. ప్రభుత్వ పథకాల వలన ధనలాభం, దాంపత్య జీవనం అంతంత మాత్రం, ఆకస్మిక ధనలాభం, వ్యక్తిత్వ వికాసం, మంచి ఆలోచనలు, మాసారంభంలో ధైర్యం, కార్యసిద్ధి. ఆగస్టు, ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి, షేర్లు, స్థిరాస్తులతో పెట్టుబడులు కలిసి వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్యల్లో రాణిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి అనుకూలమైన సమయం. సెప్టెంబర్, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి కలిసి వచ్చే కాలం. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. అక్టోబర్, జీవన విధానం మెరుగ్గా ఉంటుంది మరియు వ్యక్తిగత విలువలు పెంపొందించుకుంటూ ఆరోగ్యం, కుటుంబం మరియు అన్ని రంగాల్లో సమతుల్యతను సాధిస్తూ పురోగమిస్తారు. నవంబర్, నిరంతరం ఏదో ఒక అభ్యాసం చేస్తూ జ్ఞాన సముపార్జన చేస్తారు. అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. మంచి ఫలితాలను పొందుతారు. డిసెంబర్, ఉత్సాహం, ఆశావాహ దృక్పథం, సంతానం యొక్క అలవాటు, విద్య పట్ల శ్రద్ధ, ఇతరులను గౌరవించాలనే సహజమైన ప్రవృత్తికి వీరు కట్టుబడి ఉంటారు. 2027 జనవరి, మానసిక స్థిమితం, శ్రేయస్సు మరియు బంధుమిత్రులతో కుటుంబాలతో సంబంధం గట్టిపడుతుంది. అందరి మద్దతు ఉంటుంది. ఆరోగ్యం మరియు ఒత్తిడి నిర్వహణ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిబ్రవరి, పని ఒత్తిడి మరియు వ్యక్తిగత జీవితం మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యతను కొనసాగించడంపై దృష్టి పెట్టాలి. వ్యక్తిగత జీవితానికి ప్రయోజనం ఉంటుంది. ఇతరులపై ఊరికనే కోపం ప్రదర్శించడం అనారోగ్యానికి దారితీస్తుంది. మాట తీరు బాగుండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మార్చి, ఏప్రిల్, సంపాదించాలనే కాంక్ష, శక్తివంతమైన శరీరాకృతి, తెలివైన స్వభావం కలిగి ఇతరులను జయిస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది అందరికీ కలిసి వచ్చేలా పాటుపడతారు. కలలు నెరవేరును. అత్యుత్సాహం కలిగి సర్వత్రా రాణిస్తారు. ఇతరులకు సహకారం అందిస్తారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే గాయత్రి డివోషనల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం.